ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు చెరువులలో ఫ్లాట్లు తీసుకుంటారు. గతంలో ఇప్పుడు ఫ్లాట్లు తీసుకున్నారు, అక్కడ సామాన్య జనాలు నివసిస్తున్న నేపథ్యంలో అవి కూడా వాటి మీద కూడా ప్రభుత్వము హైడ్రాను పంపిస్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళు ఎక్కడ నివాసం ఉండాలి ఏంటి సార్? ఈ ప్రభుత్వం ఇట్లా ఆలోచించకూడే అవకాశం లేదంటారా? సరే, బాధితులే. ఇప్పుడు చెరువులో నిర్మాణాలు చేసినప్పుడు ఎవరిదైనా తప్పే. కాకపోతే చెరువులో నిర్మాణం చేసేటప్పుడు అది చెరువు బఫర్ జోన్లో ఉందా, FTLలో ఉందా అని కొనేవాడిని తెలియకపోయిండొచ్చు. అమ్మేవాడు ఏం చేస్తాడు, మోసపూరితంగా అమ్ముతుంటాడు. ఇవన్నీ కప్పిపుచ్చి తను డబ్బు చేసుకొని వెళ్ళిపోతాడు. అంటే బాధితుడు మోసపోయిన కింద లెక్క, కానీ అతనికి నష్టం జరుగుతుందంటే ఎవరేం చేయలేరు కదా. క్లియర్ కట్ టైటిల్ ఉందా లేదా చూసుకొని కొనుక్కోవాలా. ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ కొనుక్కుంటే ఇటువంటి కష్టాలు ఉంటాయి. ఇంకా అది దానికి ఎవరో మేము చేయలేము. ఓకే, ఇప్పుడు హైడ్రా కేవలము పెద్దలను వదిలేసింది, పేదలను కడుపు కొడుతుందని చెప్పేసి ఒక చర్చ, నిజమే అంటారా? అది కనపడడం లేదు, అటువంటిది కనిపించడం లేదు. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ కొట్టడమే అటువంటి చర్చకు అవకాశం లేకుండా పోయింది. వాళ్ళు ఏ అయితే బఫర్ జోన్లో ఉన్నాయో అవన్నీ కొట్టేస్తున్నారు. అవి పెద్దలయా, చిన్నోళ్ళయా, ధనికులయా, పేదవారియా, ఇవన్నీ ఏం చూడడం లేదు. అందులో ఇవి నాకు నిబద్ధతోనే జరుగుతుంది అని అనుకోవాల్సింది వస్తుంది. కాకపోతే ఈ రాజకీయ విమర్శలు చేసేవాళ్ళు కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని రకరకాల విమర్శలు చేస్తుండొచ్చు. అందులో భాగమే, కానీ ఇందులో అయితే నేను వలపక్కరంగా ఏదైనా జరుగుతుందంటే అంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఏపీకి తరలిపోవాలి, సినిమా హీరోలు కానీ ఇక్కడ ఉండకూడదు, కాబట్టి చంద్రబాబు రేవంత్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి ఇట్లా చేశారనేది ఒక చర్చ, నిజమే అంటారా? చలనచిత్ర పరిశ్రమకు ఎన్కన్వెన్షన్కు సంబంధం ఏమిది? అది ఫంక్షన్ హాలు FTLలో ఉంది అనేది అందరికీ తెలుసు. అది కొంచెం అక్రమంగా సాగిన స్థలం అనేది ఆ ఫంక్షన్ ఎన్కన్వెన్షన్ ఫంక్షన్ పోయిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అంట. ఓకే, ఇప్పుడు హైడ్రా జన్వాడ కేటీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళే అవకాశం ఉందంటారా? మల్లారెడ్డి కాలేజీ, అదేవిధంగా పల్లా రాజేశ్వరరెడ్డి యూనివర్సిటీ, అదేవిధంగా ఓవైసీ బ్రదర్స్ అక్రమ కాలేజీలు అని చెప్తున్నారు. నిజంగా వాటి వైపు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా వెళ్ళే అవకాశం ఉందా? ఈ ప్రభుత్వానికి హైడ్రాకు సంబంధం ఉంది. ఫ్రీడమ్ ఇచ్చినారు, చేస్తారు. వాళ్ళు ఈ సర్వే చేసుకొని రికార్డులన్నీ పరిశీలించిన తర్వాత నిష్పక్షపాతంగా జరుగుతాయి. ఏముంది దాంట్లో? జన్నువాడ ఏముంది, ఇంకొకటి ఏముంది, ముఖ్యమంత్రి సోదరునికే నోటీస్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ యొక్క లెక్క అంటారు. ఓకే, ఇప్పుడు నెక్లెస్ రోడ్ కూడా బఫర్ జోన్ పరిధిలో ఉంది. అదేవిధంగా హైడ్రా ఆఫీసు ఇప్పుడు ఏదైతే బుద్ధ భవన్ ఉందో అది కూడా, హైడ్రా ఆఫీస్ కూడా బఫర్ జోన్ పరిధిలో ఉంది. మరి వాటిని కూడా కూల్ చేస్తారా అనేది బీజేపీ ప్రశ్నిస్తున్న పరిస్థితి. అవి ప్రభుత్వ కార్యాలయాలు, దానికి వీటికి ప్రైవేటు ఆస్తులకు సంబంధం పెట్టడం అనేది కేవలం దురుద్దేశపూరితంలో ఆరోపణలు గుప్పించేదానికే ఇటువంటివన్నీ పనికొస్తాయి. కానీ మంచి పని చేసేటప్పుడు దాన్ని విమర్శించేదానికి కుస్సాకులు వెతకడం అనేది మంచిది కాదు. ఓకే, హైడ్రా అనేది కేవలం హైడ్రామాగానే మిగిలిపోయే అవకాశంగా భావించవచ్చు అంటారా? హైడ్రా మాదిరి మిగిలేదేంటి అంటే గతంలో డ్రగ్స్ కేసులు కూడా 4 రోజులు హడావిడి చేసి ఆ తర్వాత సైలెంట్ అయిపోయినారు. ఇది కూడా అట్లా ఉండే అవకాశం ఉందా? ఎట్లుంటుంది? ఇప్పుడు చాలా మటుకు కట్టడాలు కూల్చినారు కదా. వాళ్ళు కంప్లైంట్లు వచ్చిన చోటల్లా విచారణ చేస్తున్నారు, విచారణ చేసి కూల్స్తున్నారు. అది ఓకే.